వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలి. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. యువతకు క్రీడల పట్ల గల ఆసక్తికి తగిన ప్రోత్సాహం అందించాలని, క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించే స్థిత ప్రజ్ఞత యువతలో ఉండాలని, క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం పెంపొందుతుందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో సంసద్ ఖేల్ మహోత్సవ్ 2025 ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి క్రీడల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ, సెలవు రోజునప్పటికీ పెద్ద సంఖ్యలో యువత పాల్గొనటం క్రీడల పట్ల వారి ఆసక్తికి అద్దం పడుతోందని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సంసద్ ఖేల్ మహోత్సవ్ 2025 కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. నేటి ఆధునిక కాలంలో యువత చెడు అలవాట్ల బారిన పట్టం ఆందోళన కలిగించే అంశమని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. పిల్లలను చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల వైపు దారి తీయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువులపై ఉందని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉంచుతూ క్రీడల ద్వారా ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా క్రీడల అధికారి శేషగిరిరావు, క్రీడల నిర్వహణ ప్రతినిధి హసీనా షేక్, కొవ్వూరి శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, డీఈఓ వాసుదేవరావు, సూరపనేని చిన్ని తదితరులు పాల్గొన్నారు. भारत के युवाओं ने अब देखिए देश भर में उनकी सपने मिले। On stage, please. Wow, super. People are watching more than so she's ready. Yes. I request everybody to get to the next station. माता नाम प्रतिमा बोरो, मेरा नाम घरवाली है। ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థిని కూడా నా ఆశీస్సులు తెలియజేస్తాను. ఈరోజు విద్యార్థులు ఖచ్చితంగా మీరు వస్తారు అని నమ్మకం నాకు లేదు. ఎందుకంటే సాధారణంగా సెలవున ఒక్కరోజు మాకు సమయం దొరుకుతుంది కాబట్టి ఇంట్లో గడపడం అనేటువంటి భావం ఉంటుంది. కానీ ఇంత పెద్ద సంఖ్యలో మన పిల్లలు ఇక్కడికి వచ్చారంటే నిజంగా మీరు ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఏదైతే ఇంతకుముందు మాట్లాడినటువంటి భక్తులు తెలియజేశారో అది ఖచ్చితంగా మీ అందరూ కూడా మెండుగా ఉన్నది అని చెప్పి అర్థమవుతున్నటువంటి విషయం. ఇంకా ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు 2 అంశాన్ని సూచిస్తుంటారండి. ఒకటి ఇందాక బొట్టు వెంకటరమణ చౌదరి గారు చెప్పినట్టుగా పడటం, లేవడం, ముందుకు వెళ్ళడం. అంటే సాధారణంగా ఆటలలో మనం పిల్లలు పడుతూ ఉంటారు, దెబ్బలు తగులుతూ ఉంటాయి. అయినా కూడా వాళ్ళందరూ లేచి
చేసుకుంటూ ఆత్మస్థైర్యంతో మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మనం సాధారణంగా ఆటలు చూస్తూ ఉంటాం. అయితే ఇది కేవలం ఆటలు మాత్రమే కాదు, మీలాగా బాగా ఆడుకునేటువంటి పిల్లలందరికీ కూడా అలవాటు అయ్యేటువంటి ఒక స్వభావం అని చెప్పి ఇలా ప్రధానంగా చెప్పారు. ఎందుకంటే జీవితంలో మనం వయసు వస్తున్న కొద్దీ మనం ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మనందరి అనేక దెబ్బలు కలగడం అనేది సహజం. దెబ్బలు కలిగినప్పుడు మనం కుంగిపోవడం, అదేవిధంగా విజయాలు సాధించినప్పుడు మన ఉత్సాహంగా ఏదో ఎక్కడికో ఎగిరిపోవడం కాకుండా స్థిత ప్రజ్ఞగా ఏదైతే అంటారో అది ఒక రకంగా ఆటలు మనకి అలవరిస్తాయని చెప్పి ఇలా ప్రధానంగా ఇచ్చినటువంటి మొదటి ముఖ్యమైనటువంటి సందేశం. రెండవది వారు నొక్కి వ్యాఖ్యానించింది భారతదేశాన్ని ఒక గొప్ప శక్తిగా చూడాలి అనేటువంటి కళ ఆకాంక్ష ప్రతి భారతీయుడికి ఉంది. భారతదేశం 140 కోట్ల జనాభాకి వికాసం. ఈ 140 కోట్ల జనాభాలో 60-65% 35 సంవత్సరాలు లోబడి ఉన్నటువంటి వారు మన దేశంలో ఉన్నారు అని చెప్పి మనకు అర్థమయ్యేటువంటి విషయం.